వస్తుంది. ఓ ఈ పక్క కొట్టుది, ఆ పక్క కొట్టు. రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్రంలో ఉన్న ప్రజల కష్టాలు తీర్చాలి. రాష్ట్రంలో ఉన్న ప్రజలు చాలా కష్టపడుతున్నారు. ఈ ప్రభుత్వం ద్వారా అనేక ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరికీ ఓదార్పునియాలి, వాళ్ళకు ధైర్యం చెప్పాలని చెప్పి యువనేత నారా లోకేష్ గారు స్వామివారి ఆశీర్వాదం తీసుకొని ఇక్కడే దర్శనం చేసుకొని కుప్పంలో 27వ తేదీన పాదయాత్ర మొదలుపెట్టడం జరిగింది. మొదలుపెట్టిన పాదయాత్రను ఎన్ని అడ్డంకులు సృష్టించారో మీరందరూ చూశారు. అయినా కూడా స్వామివారి ఆశీస్సులతో కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి దీవెనలతో, ఎందుకంటే లోకేష్ గారి ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి, ఏ కార్యక్రమం మొదలుపెట్టినా స్వామివారిని దర్శనం చేసుకున్న అనంతరమే కార్యక్రమాలు మొదలు పెట్టడం అనేది నారా కుటుంబానికి ఉన్న మొదటి నుంచి ఉన్న ఆనవాయితీ. ఎన్టీ రామారావు గారికి వెంకటేశ్వర స్వామి వారి పవిత్రని కాపాడడంలో ఎంత చొరవ చూపించారో మీరందరూ చూశారు. అయితే పాదయాత్రలో భాగంగా వాలంటీర్ల పైన హత్యాయత్నం కేసులు, SC/ST కేసులు, అనేక కేసులు పెట్టి జైల్లో పెట్టారు. లోకేష్ గారి మీద పాదయాత్ర ఎలాగైనా ఆపాలని, పాదయాత్ర ఈ రాష్ట్రంలో జరగకూడదని చెప్పి, పాదయాత్ర జరిగితే ఈ ప్రభుత్వం దిగిపోతుందని తెలుసుకొని ఆ పాదయాత్రను ఎలా అయినా అడ్డుకోవాలని లోకేష్ గారి మీద కూడా తప్పుడు కేసులు పెట్టడం జరిగింది. ఆ రోజు మేము మొక్కోవడం జరిగింది స్వామివారిని, స్వామి మాకు ధైర్యం కల్పించండి, మీ ఆశీర్వాదం మనోనిబ్బరాన్ని మాకు మీ ఆశీస్సులు ఉండాలి, మీ దీవెనలు ఉండాలని ఆ రోజు వాలంటీర్ల కోఆర్డినేటర్గా రవినాయుడుగా, నేను ఇక్కడ పుట్టిన వ్యక్తిగా స్వామివారి భక్తుడిగా మేము ఆయన మొక్కోవడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు లోకేష్ గారి పాదయాత్ర మొదలుపెట్టిన రోజు కాబట్టి ఇక్కడ స్వామివారికి 116 టెంకాయలు కొట్టి మొక్కు తీర్చుకోవడం జరుగుతూ ఉంది.